libraries. A thread library is a thread library is a collection of functions రే థర్డ్ బెంచ్ రాయకుండా ఏం చేస్తున్నారా ముగ్గురుని రాయండి రే ఫోన్ తీసుకుని పక్కనట్టు A thread library is a collection of functions that allow A thread library is a collection of functions that allows programmers to create, manage and synchronize threads without dealing with low level details, of the operating system. Definition మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. A thread library is a collection of functions that allow programmers to create, manage and synchronize threads without dealing with low level details of the micro operating system. చూడండి అసలు thread libraries అంటే మనం threads కోసం చెప్పుకున్నామా ఏమని ప్రాసెస్ లో ఒక పార్ట్ ప్రాసెస్ లో సెవెరల్ థ్రెడ్స్ ఉంటాయి ఒక్కో థ్రెడ్ కి సమ్ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది అంటే ఎంతో కొంత డేటా దాంట్లో స్టోర్ అయి ఉంటుంది అన్ని థ్రెడ్స్ కలిస్తే ఒక ప్రాసెస్ అలాగా ఈ థ్రెడ్స్ వచ్చేసరికి ఈ థ్రెడ్ లైబ్రరీస్ వచ్చేసరికి మనం ప్రోగ్రామ్స్ రన్ చేస్తాం కదా అందులోని లైబ్రరీస్ మనం వాడతాం థ్రెడ్ లైబ్రరీస్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ జావా లాంగ్వేజ్ అనుకోండి జావా లాంగ్వేజ్ లోని థ్రెడ్ లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకొని ఏం చేస్తాం చూడండి జావాలో అనుకోండి ఫుల్ ఫంక్షన్ మెథడ్స్ ఉంటాయి థ్రెడ్స్ కి ఎలాగా స్టార్ట్ మెథడ్ ఒకటి రన్ మెథడ్ ఒకటి స్లీప్ మెథడ్ ఒకటి జాయిన్ మెథడ్ ఒకటి ఇలాగా సమ్ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి అలాగా ఈ థ్రెడ్ లైబ్రరీస్ అనే ఫంక్షనాలిటీస్ మనం ప్రోగ్రామ్స్ లో యూజ్ చేస్తాం ఓకేనా ఇంపోర్ట్ చేసి వాటి యొక్క ఎగ్జిక్యూషన్ అని చెప్పి లేకపోతే పాస్ ఎగ్జిక్యూషన్ ఇంకా జాయిన్ చేసేది ఇంకా వెయిటింగ్ చేసేది రెడీగా ఉండేలాగా ఇలా డిఫరెంట్ ఆఫ్ మెథడ్స్ ని మనం యూజ్ చేస్తాం ప్రోగ్రామ్స్ లో ఇలాగే ఇప్పుడు 3 కైండ్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి థ్రెడ్ లైబ్రరీస్ ఏంటి ఆ 3 టైప్స్ ఫస్ట్ టైప్ ఏమో POSIX థ్రెడ్స్ POSIX థ్రెడ్స్ ఇవి దేనికి యూజ్ చేస్తారంటే లైనక్స్ అండ్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తాం ఓకేనా అండ్ విండోస్ థ్రెడ్స్ అంటే అక్కడ మీకు ఆల్రెడీ విండోస్ అని మెన్షన్ చేశాడు దేనికి యూజ్ చేస్తాం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం యూజ్ చేస్తాం అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి జావా థ్రెడ్స్ దేనికి యూజ్ చేస్తాం జావా లాంగ్వేజ్ లోని మనం యూజ్ చేస్తాం ఓకేనా అవి 3 సైడ్ ఐడెంటిటీస్ పెట్టుకోండి POSIX థ్రెడ్స్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అని పెట్టుకొని రాసుకున్నారు